హై ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గబ్బల్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే ఉపాసన గారికి కవల పిల్లల ఇది నిజమా కాదా ఒకసారి పూర్తిగా అనలైజ్ చేద్దాం. ఉపాసన గారు రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా తన సీమంత్ వేడుకకు సంబంధించి వీడియోను షేర్ చేస్తూ ఈ దీపావళి పండుగకు డబుల్ సెలబ్రేషన్స్, డబుల్ లవ్, డబుల్ బ్లెస్సింగ్స్ అంటూ ఉపాసన ఈ వీడియోని షేర్ చేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈమె మరోసారి తల్లి కాబోతుందని, ఖచ్చితంగా ఈసారి వారసుడు పుడతారంటూ అభిమానులు కూడా భావిస్తున్నారు. అయితే తాజాగా ఉపాసన చేసినటువంటి పోస్ట్ పై మరొక వార్త కూడా సోషల్ మీడియాలో చక్కెరలు కొట్టడమే కాకుండా మెగా అభిమానులు కూడా కన్ఫ్యూజన్ పడేస్తుంది. ఉపాసన గారు డబుల్ సెలబ్రేషన్స్ అంటూ చెప్పడంతో ఈసారి ఉపాసన కవల పిల్లలు కండబోతుందా అనే సందేహాలు వ్యక్తం చేయడమే కాకుండా మెగా ఇంట్లోకి ఒకరు కాదు ఇద్దరు వారసులు రాబోతున్నారంటూ వార్తలు కూడా వైరల్ చేస్తున్నారు. ఇలా ఉపాసన గారు కవలలకు జన్మనివ్వబోతున్నారంటూ వస్తున్నటువంటి వార్తల్లో ఎలాంటి నిజం ఉందో తెలియదు, కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అయితే ఉపాసన డబుల్ సెలబ్రేషన్స్ అని చెప్పడంతో ఆమె కవలలకు జన్మనివ్వబోతుందని అర్థం కాదు. దీపావళి పండుగ రోజే ఆమె సీమంత వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో డబుల్ సెలబ్రేషన్స్ అంటూ చెప్పుకొచ్చారు. డబుల్ బ్లెస్సింగ్స్ అంటే రెండవసారి తల్లిదండ్రులుగా మారబోతున్న నేపథ్యంలో అని చెప్పారని మరికొందరు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా ఉపాసన చేసినటువంటి ఈ పోస్ట్ మెగా అభిమానులు ఎన్నో సందేహాలు కలిగిస్తుంది. ఉపాసన రెండోసారి తల్లి కాబోతుందనే విషయం మాత్రం అభిమానులు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ విషయం తెలిసిన వెంటనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెలబ్రిటీలు అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ ఉపాసన దంపతులకు అభినందనలు తెలియజేస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇక ఈ వేడుకలో భాగంగా మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే చోట చేరి ఘనంగా ఈ సీమంత వేడుకలను నిర్వహించారని తెలుస్తుంది. ఇందుకు మీరేమంటారు? దివాళీ అలాగే సీమంతం ఈ రెండింటి వల్ల డబుల్ సెలబ్రేషన్స్ అని పెట్టారా, లేకపోతే నిజంగా ఉపాసన గారికి కవల పిల్లలు జన్మనివ్వబోతున్నారా? మీరేమనుకున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను.